పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుకు సంబంధించి ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా సరే ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడం ఆలస్యం కానందువలనే మొత్తం ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఆలస్యమైనట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే ప్రవీణ్ మృతికి కారణాలపై ఇంతవరకు కూడా రిపోర్ట్ రాలేదంటూ కూడా తెలియజేస్తున్నారు. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడికి మరింత ఆలస్యం పట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పోస్ట్ మార్టం రిపోర్టు సిద్ధమైన ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆలస్యం అవుతున్నందువలనే పోలీసులు ప్రెస్ మీట్ కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. ఇక పూర్తి ఆధారాలతోనే కారణాలను చెప్పాలని కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు. ప్రవీణ్ మృతి కేసులో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో మళ్లీ విమర్శలు ఆరోపణలు రాకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రవీణ్ కేసులో వాస్తవాలేంటో చెప్పాలని ఇప్పటికే క్రైస్తవ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే మార్చి 24న మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఇది హత్య అంటూ కూడా కొన్ని క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆరోపణలు చేశాయి. అయితే ఒకవేళ కనుక నిజంగానే దీనికి సంబంధించి రుజువులు ఏమైనా ఉంటే, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలంటూ కూడా రాజమండ్రి పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక క్రైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలు డిమాండ్ మేరకు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఇది హత్య అంటూ ఖచ్చితంగా కూడా కొంతమంది డిమాండ్ చేయడంతో దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఆయన 11 గంటలకు హైదరాబాద్లో బయలుదేరారు. అయితే సీసీటీవీ ఫుటేజ్, అలానే ఫోరెన్సిక్, పాథాలజీ, ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ కూడా ముందుంచి వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే దాని వల్లనే ఫోరెన్సిక్ రిపోర్ట్ లేట్ కావడం వల్లనే మరింత ఆలస్యం కాబోతుంది ప్రెస్ మీట్ అంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శివశంకర్ అందిస్తారు. ఎస్ శంకర్, అయితే మన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా సరే ఫోరెన్సిక్ రిపోర్ట్ లేట్ కానందువలనే ఈ ప్రెస్ మీట్ అనేది లేట్ అవుతుందంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే పోలీసుల నుంచి అప్డేట్ అనే సమాచారం అవుతుంది మనకి. అంటే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే దీనిపైన ఒక కంక్లూజన్ కి వస్తారు. కాబట్టి అంటే కేసుకి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు ఎలా జరుగుతుందనేది పోలీసులు సమగ్రంగా దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే మనకి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తో పాటు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కూడా మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిన్ టు పిన్ ఆయన ట్రావెలింగ్ కి సంబంధించినంతా కూడా సీసీ కెమెరా ఫోటోస్ తోటి ఈ విధంగా కేసు దర్యాప్తు జరుగుతుందని అయితే స్పష్టంగా వివరించారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే 4 గంటలు విజయవాడలో ఏం చేశారనే దాని మీద రెండు టీంలు అక్కడ వర్క్ చేస్తున్నాయంటూ కూడా ఐజీ చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి విజయవాడకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీసీ ఫోటోస్ ప్రైవేట్, అలాగే పబ్లిక్ ప్రైవేట్ సీసీ కెమెరా కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు ఎస్ఎఫ్ఎల్ రిపోర్టు, అదే విధంగా ఫోరెన్సిక్ రిపోర్ట్, ఈ 2 రిపోర్ట్స్ కోసం అయితే వేచి చూసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే సీల్డ్ కవర్ లో పోలీసుల దగ్గరికి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే మొత్తం 3 రిపోర్ట్లని వెరిఫై చేసుకున్న తర్వాత ఉన్న సీసీ కెమెరాలను మొత్తం కంక్లూడ్ చేసుకున్న తర్వాత ఒక కంక్లూజన్, కేసుకి ఒక కంక్లూజన్ వస్తుంది. కాబట్టి సో ఆ రిపోర్ట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. దీని వల్లే పోలీసులు దీనికి కంక్లూజన్ ఇవ్వడానికి కొంచెం వేచి చూస్తున్నారనే సమాచారం అయితే మనకు అందుతుంది. అయినా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే డీజీపీ రేంజ్ లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఇటువంటి మత విద్వేషాలు కానీ, అదే విధంగా చూసుకున్నట్లయితే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కేసులో ట్రాన్స్పరెంట్ గా ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కూడా పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర సీఎం నేరుగా చంద్రబాబు నాయుడు ఈ కేసుకి సంబంధించి సమీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అదే పక్క చూసుకున్నట్లయితే ప్రవీణ్ వైఫ్ జెసికా కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. ప్రభుత్వం అంత ట్రాన్స్పరెన్సీగా దీనికి సంబంధించి కేసుని దర్యాప్తు చేస్తుంది. సో వారికి సపోర్ట్ చేయండి, ఎవరు కూడా ఎగ్జైట్ అయ్యి మాట్లాడద్దంటూ కూడా నాకు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉందంటూ ఇప్పటికే ఆవిడ కావచ్చు, అలాగే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు, ఇద్దరు కూడా జెసికా అలాగే ప్రవీణ్ బ్రదర్ ఇద్దరు కూడా 2 వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఆధారాన్ని సేకరించి రిపోర్ట్స్ ను కూడా టాలీ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక కేసుకి సంబంధించి ఒక కంక్లూజన్, ఐదర్ యాక్సిడెంటా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వనున్నారు. దానికోసమే ఈ రిపోర్ట్స్ కోసం కూడా వేచి చూసినట్టు మనకైతే ప్రాథమికంగా ఒక సమాచారం అయితే అందుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద డీవియేషన్స్ వద్దంటూ కూడా పోలీసులు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఏదైతే పోస్ట్ మార్టం దగ్గర ఆందోళన చేస్తున్నప్పటి నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అయితే అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు కానీ, అనుచిత పోస్టులు కానీ పెట్టద్దు అని కూడా ముందు నుంచే ఒక ఏదైతే పోలీస్ మెసేజ్ కూడా వైరల్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే
ఈ కేసుకి సంబంధించి మాస్టర్ ప్రవీణ్ కేసుకి సంబంధించి ఎవరైతే మత విద్వేషాలు మాట్లాడుతున్నట్టు కూడా అప్పటికే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పై కేసు నమోదైంది. అదే విధంగా చూసుకున్నట్లయితే అజయ్ బాబు అలాగే జాన్ బెన్నీ మీద ఇద్దరి మీద కూడా కేసు నమోదైంది రాజమండ్రి కేసులో. అంటే ముగ్గురు మీద ఇప్పటికే కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సో వీళ్ళందరూ ఎన్నైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అన్ని అనుమానాలని నిర్వృద్ధి చేసే విధంగా అన్ని రిపోర్ట్స్ తో సహా పోలీసులు అయితే ప్రెస్ ముందుకు రానున్నారని మనకు సమాచారం అయితే అవుతుంది. నేను శంకర్, మరి పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ తో పాటు ఇటు సీసీటీవీ రికార్డ్ ని కూడా చెక్ చేస్తున్నారా పోలీసులు? మొత్తం ఇప్పటికే సీసీ కెమెరాలకు సంబంధించి విజయవాడలో కూడా దాదాపుగా 200 సీసీ ఫుటేజ్ నుంచి తీసిన ఒక గంట సేపు గంటన్నర సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసుల అప్డేషన్ అనేది ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మొన్న ఏ విధంగా అయితే సీసీ కెమెరాలు చూపించారో అదే విధంగా సీసీ కెమెరా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అదే విధంగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయి, ఆ రిపోర్ట్స్ మీద కూడా ఖచ్చితమైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ అనేది జస్ట్ ప్రెస్ కి రిలీజ్ చేయడమే కాకుండా రిపోర్ట్స్ ఏమొచ్చింది, ఈ ఆధారాలుగా ఇది ఈ సీసీ కెమెరాలో ఏముంది, ఈ వచ్చిన రిపోర్ట్ లో ఏముంది అనేది క్లియర్ కట్ గా చూపించి దీన్ని జస్టిఫై చేసే విధంగా పూర్తిగా అయితే పోలీసుల పర్స్పెక్టివ్ ఉండబోతుందని మా సమాచారం అయితే అందుతుంది. నేను రైట్ శంకర్, థ్యాంక్ యూ. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్టుల వెల్లడికి మరింత ఆలస్యం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పోస్ట్ మార్టం రిపోర్టు సిద్ధమైన ఫోరెన్సిక్ రిపోర్టు ఆలస్యం వల్లనే పూర్తి ఆధారాలతోనే కారణాలన్నీ కూడా చెప్పాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు. ప్రవీణ్ మృతి కేసులో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో మళ్లీ విమర్శలు, ఆరోపణలు రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రవీణ్ కేసులో వాస్తవాలేంటో చెప్పాలని ఇప్పటికే క్రైస్తవ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా చెప్పుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి క్రైస్తవ సంఘాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఇది హత్య, యాక్సిడెంట్ అనేది కూడా పూర్తి ఆధారాలతో సేకరించి బయట పెట్టాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ మేరకు ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి అన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా సేకరిస్తున్నారు. ఇటు పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్టులు కూడా మరికొన్ని రోజుల్లోనే త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా బయట పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది.